బంగారం మన దేశంలో పండుగలు, వినోదాలు, వేడుకలు అన్ని సందర్భాల్లో బంగారానికి ఎంతో విలువ ఉంటుంది. ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అంత గౌరవం. అంత విలువ ఉన్న బంగారాన్ని కొన్ని వేల టన్నులు అమెరికా దేశం ఒక ప్రదేశంలో భద్రపరిచింది. ఏ మనిషి కూడా ఆ చుట్టుప్రక్కలకు వెళ్ళలేనంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది అక్కడి గవర్నమెంట్. అసలు ఆ ప్రదేశం ఏంటో, అంత బంగారం అక్కడికి ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో ఉన్న కెంటుక్కీ అనే రాష్ట్రంలో కొన్ని ఎత్తైన కొండల మీద ఎంతో విశాలమైన ప్రదేశంలో ఒక హౌస్ ఉంది. దాని పేరు ఫోర్ట్ నాక్స్. ఆ ఫోర్ట్ నాక్స్ అనేది లూయిస్విల్లేకి నార్త్లో, ఎలిజబెత్ టౌన్కి సౌత్లో ఉంది. ఆ ఫోర్ట్ నాక్స్ని యునైటెడ్ స్టేట్స్ బులియన్ డిపాజిటరీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ప్రభుత్వ బంగారాన్ని ఎక్కువ మొత్తంలో ఆ హౌస్లోనే ఉంచుతారు. హౌస్ అంటే మరేదో కాదు, ఫోర్ట్ నాక్స్. ఫోర్ట్ నాక్స్ అనేది 1,09,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక విశాలమైన ప్రదేశంలో ఉంది. దాని చుట్టూ బుల్లిట్, హార్డిన్ మరియు మేడీ అనే కౌంటీస్ ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్న అత్యధిక భాగం, సుమారు 76% బంగారం ఈ ఫోర్ట్ నాక్స్లోనే ఉంది. నిజానికి ఉన్న బంగారం ఎంతో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఆ విషయాలు కేవలం అక్కడి ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. కానీ 2019 సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్స్ లెక్కల ప్రకారం 8,133.5 టన్నుల బంగారం ఆ ఫోర్ట్ నాక్స్లో ఉంది అని లెక్కించారు. మరొక విషయం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచుకున్న దేశం అమెరికానే. కావాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, మొదటి స్థానంలో అమెరికానే ఉంటుంది. మన దేశంలో బంగారాన్ని అధికంగా వాడతారు. మరి అలాంటి మన దేశ ప్రభుత్వం దగ్గర ఎంత బంగారం ఉంటుందో తెలుసా? 618 టన్నులు. అంటే ప్రపంచంలో బంగారాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచుకున్న దేశాలలో మనది 9వ స్థానం. మన దేశ ప్రభుత్వం దగ్గర కేవలం 7% మాత్రమే బంగారం ఉంది. మిగిలిన 93% మన దేవాలయాల్లో, ఇళ్లల్లో, ఇంకా నగల దుకాణాల్లో ఉంది. ఓకే, మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేస్తే, ఇంతకుముందు నేను మీకు అసలు ఫోర్ట్ నాక్స్లో ఎంత బంగారం ఉందో ఎవరికీ సరిగ్గా తెలియదని చెప్పాను కదా. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే అక్కడికి ప్రెస్ని, ఇంకా కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ని ఆ బంగారాన్ని చూడడానికి, ఇంకా ఫొటోస్ తీయడానికి పర్మిషన్ ఇచ్చింది అక్కడి అమెరికా గవర్నమెంట్. 1974 సెప్టెంబర్ 23వ తేదీన ఈ సంఘటన జరిగింది. ఆ తరువాత ఇప్పటి వరకు అఫీషియల్గా ఎవ్వరూ అక్కడికి వెళ్ళి బంగారాన్ని చూడటం కానీ, ఫొటోస్ తీయడం కానీ చేయలేదు. అంటే సుమారుగా 45 సంవత్సరాలైంది. అందుకే అక్కడ ఇప్పుడు ఎంత బంగారం ఉందో ఎవరికీ తెలియదు, అక్కడి ప్రభుత్వానికి తప్ప. మరి అంత బంగారం ఉన్న ఫోర్ట్ నాక్స్కి ఎంత సెక్యూరిటీ ఉండుంటుంది? నిజమే, ఫోర్ట్ నాక్స్ చుట్టుప్రక్కల కొన్ని కిలోమీటర్ల వరకు ఆ దేశపు ఆర్మీ కట్టుదిట్టమైన సెక్యూరిటీగా ఉంటుంది. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే, మామూలు మనిషి ఫోర్ట్ నాక్స్ చుట్టుప్రక్కలలో కనబడితే ఎలాంటి ఎంక్వైరీలు లేకుండా కాల్చిపడేస్తారు. అంత కట్టుదిట్టమైన శిక్షలు అమలు చేసే కఠినమైన ఆఫీసర్స్ అక్కడ ఫోర్ట్ నాక్స్కి కాపలాగా ఉంటారు. అంతేకాదు, అవసరమైతే ఆ దేశపు గవర్నమెంట్ నిమిషాల్లో అక్కడికి ఆర్మీ యుద్ధ విమానాలని, సైనికుల్ని పంపిస్తుంది. ఎందుకంటే ఆ ఫోర్ట్ నాక్స్లో ఉన్న బంగారం వాళ్ళ దేశపు ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎవరిని ఆ ఫోర్ట్ నాక్స్ చుట్టుప్రక్కలకు కూడా రానివ్వకుండా అంత కట్టుదిట్టమైన సెక్యూరిటీని కల్పించారు. ఈ ఫోర్ట్ నాక్స్ ఉన్న ప్రదేశాన్ని ఇంతకు ముందు, అంటే 1903 నుండి 1918 వరకు దీనిని ఆర్మీ ట్రైనింగ్ గ్రౌండ్గా ఉపయోగించారు. తరువాత 1918 నుండి 1931 వరకు ఆ ప్రదేశాన్ని క్యాంప్ నాక్స్గా వాడేవారు. అంటే ఒక మిలిటరీ బేస్గా ఉపయోగించేవారు. మధ్యలో 3 సంవత్సరాల పాటు 1925 నుండి 1928 వరకు ఆ ప్రదేశాన్ని నేషనల్ ఫారెస్ట్గా ఉంచారు. తరువాత మళ్ళీ అది క్యాంప్ నాక్స్గా మారింది. తరువాత అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే 1932 నుండి ప్రజెంట్ ఇప్పటిదాకా ఆ ప్రదేశం ఫోర్ట్ నాక్స్ ఆధ్వర్యంలోనే ఉంది. సుమారుగా 80 సంవత్సరాల నుంచి అన్ని వేల టన్నుల బంగారం అందులో ఉంది. కేవలం ఒక్కసారి మాత్రమే ఫోర్ట్ నాక్స్ లోపలికి వెళ్ళి ఆ బంగారాన్ని చూడడానికి అనుమతి దొరికింది. ఫోర్ట్ నాక్స్ గురించి తెలిసిన వారిలో కనీసం 60% మందికి
ఫోర్ట్ నాక్స్లో అంత బంగారం ఎందుకు ఉంది, అసలు అంత ఎక్కువ మొత్తంలో బంగారం ఎలా సేకరించారు అన్న అనుమానం ఉండొచ్చు. మనందరికీ తెలుసు, అమెరికాలో సాధారణంగా ఎవరూ కూడా బంగారాన్ని ఎక్కువగా వాడరు, అంతేకాదు పెద్దగా దాచుకోరు కూడా. ఒకప్పుడు అమెరికాలో తీవ్రమైన కరువు ఏర్పడింది. అక్కడి ప్రజలకు కనీసం తినడానికి కూడా తిండి లేనంత కరువు ఏర్పడింది. అప్పుడు అధికారంలో ఉన్న ఆ దేశ అధ్యక్షుడు తమ దేశపు ఆర్థిక స్థితిని పెంచడానికి ఒక ఉపాయం ఆలోచించారు. అప్పటి ప్రజల దగ్గర లెక్కలేనంత బంగారం దాచి ఉంచారని తెలుసుకొని ఆ బంగారం ప్రభుత్వానికి ఇస్తే దానికి బదులుగా వారికి కరెన్సీని ఇస్తామని, వాళ్ళ అవసరాలు తీర్చుకోవచ్చని చెప్పి కరెన్సీని ఇచ్చి గవర్నమెంట్ బంగారాన్ని సేకరించింది. ఇదంతా అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్ట్ ఆధ్వర్యంలో జరిగింది. ఇలా సేకరించడం వల్ల వేల టన్నుల బంగారం వచ్చింది. ఆ రోజుల్లో ఒక దొంగ పెద్ద పెద్ద బ్యాంకులను కూడా ఎంతో తెలివిగా దోచుకుంటున్నాడు. అమెరికాలో ఎక్కువగా దొంగతనాలు జరుగుతూ ఉండడం వల్ల అంత బంగారాన్ని విడివిడిగా భద్రపరచలేమని అనుకొని ఆ రోజుల్లో బంగారం మొత్తాన్ని ఒకే చోట ఉంచి దానికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని అనుకొని ఎత్తైన కొండల మీద విశాలమైన ప్రదేశంలో ఫోర్ట్ నాక్స్లో భద్రపరిచి చాలామంది ఆర్మీ సైనికులను ఆయుధాలతో కాపలాగా ఉంచారు. అప్పటి నుంచి ఆ బంగారం మొత్తం ఫోర్ట్ నాక్స్లోనే భద్రపరిచి ఉంచారు. ప్రజలకు డబ్బులు ఇచ్చి మరీ ప్రభుత్వం అంత బంగారాన్ని తీసుకోవడానికి గల కారణం, ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఎంతో విలువ ఉంది. దాని మీద ప్రపంచ దేశాల ఆర్థిక స్థితులు ఆధారపడి ఉంటాయి. అమెరికా దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలని ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్ట్ ఆ దేశ అధ్యక్షుడు ఆ పని చేశారు. దాని కారణంగానే అమెరికా దేశం బంగారాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచుకోవడంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటిదాకా మనం ఫోర్ట్ నాక్స్ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఆ ఫోర్ట్కి నాక్స్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇంతకుముందు నేను మీకు ఆ ప్రదేశాన్ని క్యాంప్ నాక్స్గా వాడారని చెప్పాను, అంటే మిలిటరీ బేస్గా. ఆ మిలిటరీ క్యాంప్కి కూడా నాక్స్ అనే పేరు ఉంది. అసలు నాక్స్ అనే పేరు ఎవరిది, ఎందుకు క్యాంప్కి మరియు ఆ ఫోర్ట్కి పెట్టారు? నాక్స్ అనే పేరు ఒక అమెరికన్ మిలిటరీ ఆఫీసర్ది. అతని పేరు హెన్రీ నాక్స్. అతను 1772 నుండి 1785 వరకు మిలిటరీలో పనిచేశారు. ఆర్మీలో అతని స్థానం మేజర్ జనరల్. ఆయన ఈ కొద్ది కాలంలోనే ఎన్నో బ్యాటిల్స్ అండ్ వార్స్ చేశారు. ఆయన చేసిన సేవలకు మరియు ఆయనకు గౌరవం ఇస్తూ ఆయన పేరులోని నాక్స్ అనే పేరుని ఆ ఫోర్ట్కి పెట్టారు. అలా ఆ ఫోర్ట్కి ఫోర్ట్ నాక్స్ అనే పేరు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకు వస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.